లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా కరీంనగర్ సుమన్ టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరు ఏవైతే పనులు కావాలని కోరుకుంటున్నారో ఆ పనులు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సో ప్రధానంగా వార్తల్లోకి వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో నిన్న ఒక విషాదకర సంఘటన నెలకొంది. ఏకంగా కోతుల దాడిలో ఒక మహిళ మృతి చెందడంతో మాత్రం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా లాస్ట్కు సిటీలో కూడా కోతులు దర్శనమిస్తున్నాయి. కోతులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్దామంటే కోతులు దాడి చేస్తున్నాయని భయపడుతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. కోతుల నుంచి వెళ్ళి రక్షించుకోవడానికి పులి వేషధారణలు, ఇంటి ముందట ఫ్లెక్సీలు కట్టడం, కొండెంగ ఫ్లెక్సీలు కట్టడం, దాంతో ఆ కొండెంగను తీసుకొచ్చి గ్రామాల్లో తింపడం, ఇలా మనం చాలా చూస్తున్నాం. అయినా కూడా కోతులు మాత్రం గ్రామం నుంచి వెళ్ళట్లేదు. సరే, వెళ్ళకపోవడం తర్వాత విషయం, కానీ అవి సైలెంట్గా ఉంటాయంటే ఉండవు. ఏకంగా మనుషులపై దాడి చేస్తూ ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకు వెళ్ళడం, మనుషులపై దాడి చేయడంతో ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో నిన్న జరిగిన విషయం అయితే ఏకంగా కొన్ని వందల కోతులు గుంపులుగా ఒక మహిళపై దాడి చేయడంతో మాత్రం ఆ మహిళ మెట్లపై నుంచి వెళ్ళి కింద పడి మృతి చెందిన ఘటన మొత్తానికైతే కరీంనగర్ జిల్లాలో ఒక గ్రామంలో కూడా ఒక విషాద ఛాయలు అనుకున్నాయి. కోతుల పరిస్థితి ఏంటి ఇలా ఉంది, అధికారులు పట్టించుకోవడం లేదు, పంట చేనులు ఉండనివ్వడం లేదు, ఇంట్లో ఉన్న వస్తువులను ఉండనివ్వడం లేదు. లాస్ట్కు ఏకంగా ఈ కోతుల వల్ల మనుషుల ప్రాణాలే కోల్పోతున్నారని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అధికారులపై కూడా తీవ్రంగా గుస్సా అవుతున్నారు. సో మీకు ఒకసారి అది ఎక్కడ జరిగిందో మీకు వినిపిస్తా. లింగాపూర్ గ్రామంలో విషాదం, కోతుల బీభత్సం, మెట్లపై నుంచి పడి మహిళ మృతి. కోతుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. కోతుల గుంపు దాడి చేయడంతో వాటిని అడ్డుకోబోయిన ఓ మహిళ ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడి మృతి చెందిన విషాద ఘటన శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది. ఇంకా మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కేసిరెడ్డి విమల అనే మహిళ నిన్న ఇంటి ముందు పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కోతుల గుంపు ఆమెపైకి దూసుకొచ్చాయి. భయాందోళనకు గురైన విమల వాటిని భయపెట్టి పంపించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మెట్లపై నుంచి కింద పడిపోవడంతో విమల తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో పరీక్షించిన వైద్యులు విమల మృతి చెందినట్లు ధృవీకరించారు. కోతుల కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో లింగాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కోతుల దాడులు నిత్య కృత్యంగా మారాయని, ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కోతుల బెడద నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇది మొత్తానికైతే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో మాత్రం ఈ విషాద సంఘటన నెలకొంది. మనం చూడొచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కోతులు ప్రొద్దున లేచినప్పటి నుండి మొదలు పెడితే రాత్రి వరకు కూడా కోతులు గ్రామంలో ఇంటి మీద తిరగడం, ఇంట్లో నుంచి వెళ్ళి మనుషులను బయటకు రానివ్వకపోవడం, బయటకు వస్తే కోతులు అటాక్ చేయడం. కోతుల వల్ల చిన్నపిల్లలు కానీ, ఇటు మహిళలు కానీ ఎవరైనా బయటికి వెళ్దామంటే కూడా భయపడే పరిస్థితి నెలకొంది. మనం ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాము. మొన్న రీసెంట్గానైతే కరీంనగర్లో రామ్నగర్లో ఒక బామ ముసలామె ఇంటి ముందట ఆకిలి ఉడుస్తున్న క్రమంలో కోతులు దాడి చేసి ఆ కింద పడిపోవడంతో చాలా గాయాలయ్యాయి. మొన్న రీసెంట్గా అయితే సుల్తానాబాద్లో చూసుకున్నట్టయితే
ఆయన మీద ఒక 4-5 కోతులు డైరెక్ట్ దాడి చేస్తే మొత్తం రక్తం రక్తం కారిపోయింది. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ కోతులు దాడి చేస్తూనే ఉన్నాయి. కానీ అధికారులకు పట్టింపు కరువైంది. దాంతో లాస్ట్కు చివరికి కోతుల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. బయటికి వెళ్దామంటే కోతుల పరిస్థితి, ఇంట్లో వస్తువులను చిందరవందర చేసుడే, మనుషుల మీద దాడి చేసుడే. అసలు ఒకటా రెండా, ఏకంగా వస్తే 100 కోతులు వస్తున్నాయి. వాటి నుంచి ఏం తప్పించుకుంటారు? ప్రజల ప్రాణాలే గాల్లో కలుస్తున్నాయి. అధికారులు ఏం చేస్తున్నారు? అందుకే ప్రజలకు కూడా కొంచెం ఓట్లు ఎలక్షన్లు వచ్చినప్పుడు మన సమస్యలు ఏవైతున్నాయో పోటీ చేసే ఎవరైతే నాయకులు ఉండో వాళ్ళని గట్టి స్వరంతో అడగాలి. మాకు ఈ సమస్య ఉందయ్యా, సమస్యను పరిష్కరించురి, ఆ సమస్యను పరిష్కరిస్తే మేము ఓటు మీకు ఇస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మా సమస్యలు అయితే తీస్తురని ఎలక్షన్లు అప్పుడు ప్రజలు ఆ సమస్యలు లేవనెత్తాలి, ఆ సమస్యలు తీర్పించుకోవాలి, ఓట్లు వేయాలి. కానీ ఏముంది, ఎలక్షన్లు వచ్చినాయా, మందు పైసలు ఇచ్చిరా, ఓటేసుడే. తర్వాత ఏం చేస్తాడు? గెలిచినోడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఊళ్ళల్లో ఇంత సమస్యలు ఉన్నాయి, కోతుల సమస్యలతో ఇబ్బంది పడతారు. కోతులను ఇక్కడ నుంచి తరిమి కొట్టుని మీకు ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపించుకోవని చెప్తారా? 4-5 పోటీ చేస్తే 4-5 దగ్గర డబ్బులు తీసుకోవాలి, అటు మందు తీసుకోవాలనే డబ్బులు తీసుకోవాలనే. ఆ డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఊరుకుంటాడా? 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టినాడు, 5 సంవత్సరాలలో మళ్ళీ ఇట్లా సంపాదించుకోవాలని ఆయన పని ఆయనదే ఉంటుంది, ఆయన తాపత్రయం. ఇంకా గ్రామాన్ని ఏమైనా డెవలప్ చేద్దాం, గ్రామానికి ఏమైనా సేవ చేద్దాం, ప్రధానంగా ఈ సమస్యలను పరిష్కరిస్తే ఆయనకి ఎందుకు ఉంటుంది? 20 లక్షలు ఖర్చు పెట్టింటే 40 లక్షలు సంపాదించాలి, ఆయన టార్గెట్ అంతే ఉంటుంది. మీకు 500-1000 రూపాయలు ఇస్తాడు ఓటుకు 5 ఏళ్లకు, అంటే ఏకంగా సంవత్సరానికి 200 రూపాయలు చొప్పున మీకు ఇస్తాడు, 1000 రూపాయలు 5 ఏళ్లకు. తర్వాత ఆయన సంపాదించుకునే టార్గెట్ ఆయనకు ఉంటుంది. కానీ మీ సమస్యలు ఆయనకి ఎందుకు? అందుకే ప్రజలకు కూడా కొంచెం అవగాహన రావాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రధానంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అధికారుల దృష్టికి కానీ ఇటు నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం పాటుపడే నాయకులను ఎంచుకోవాలి. అప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఎలక్షన్ రాగానే మద్యానికి డబ్బు అలవాటు పడుతుంది, తీసుకుంటుంది, తర్వాత ఇట్లా ప్రాణాలు గాలి వస్తాయి. ఎవరు అడుగుతారు ఇప్పుడు ఆ సమస్య గురించి? అధికారులు పట్టించుకోవడమే అంటారు. అధికారులు నిలదీయాలి కదా మీరు వెళ్ళి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇట్లే ఉంది. ప్రతి విలేజ్ లో కూడా గుట్టలు ఉన్నాయంటే గుట్టల్లో క్రషర్ పెట్టుడే. ఆ సౌండ్స్కి ఆ కోతులు ఉంటాయా, వచ్చి ఊళ్ళ మీద పడుతున్నాయి. ఊళ్ళ మీద పడి సపరేట్ ఉంటున్నాయంటే ఇంకో డైరెక్ట్ మనుషుల మీద దాడి చేస్తే ఇలా ప్రాణాలు కోల్పోతారు. ఇప్పటి వరకు దాడి చేసినాయి, గాయపరిచినాయి, కానీ ఇప్పుడు ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. మరి వీటికి ఎవరికి రెస్పాన్సిబిలిటీ? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే మీరు అధికారులు మొద్దు నిద్ర పెడతారు. మళ్ళీ వాటికి ఒక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అన్న వేయాలనే ఒక సోయి ఉండాలి కదా అధికారులకు. ఏం లేదు. అవి సంవత్సరానికి కోతులు, 6 నెలలకు ఒక ఈత, అంటే సంవత్సరానికి 2 ఈతలు పెడితే మొత్తం ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు సంవత్సరానికి ఒక్క కోతి 4 పిల్లలను కంటది. వాటి జనాభా పెరుగుతుంది డైరెక్ట్. ఏం అదుపు చేస్తారు? ఇట్లా ప్రాణాలు కోల్పోతుంటే ఎవరు బాధ్యులు? ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టి సారించాలి. ఇప్పుడు గ్రామము పల్లెల తేడా లేకుండా సిటీలో కూడా కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా మంది కూడా ఈ కోతుల దాడిలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి చేస్తున్నాయి, గాయపరుస్తున్నాయి. సో కొంచెం అధికారులు స్పందించి కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. దాంతో పాటుగా ఇవి ఒక జంగల్లో ఇడిచిపెట్టేటట్టు ఒక ప్లాన్ చేయర్రి. ఇలా ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొంచెం గ్రామంలో ఉండే ప్రజలు కానీ ఇటు ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చూడండి, మొత్తానికైతే ఇప్పుడు లింగాపూర్ గ్రామంలో జరిగిన ఇది విషాద ఘటన. ఇది ఆమె మెట్ల ఒకేసారి గుంపులుగా కోతులు వచ్చినాయి, దాడి చేస్తే ఆమె మెట్ల మించి కింద పడ్డది. తలకు తీవ్రంగా గాయమవడంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికి ఆమె మృతి చెందినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. పాపం చూసిరు.
కరీంనగర్ జిల్లా చక్రపట్నం మండలం ఆ గ్రామంలో కేసీడీ కోతులను కొట్టబట్టి ఆమె ఆమె మీదకి తీసుకురావడం వల్ల ఆమె ఎంత పడిపోవడం వల్ల తలకు గాయం కారణం వల్ల వెంటనే చనిపోవడం జరిగింది. హైదరాబాద్ ఏరియా ఇది ఏ గ్రామంలో చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వద్దామంటే ఫస్ట్ బయట కోతుందా లేదా అని చూసి బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇంటికాడ ఉన్నా కూడా ఎన్ని డోర్లు ఉంటే అన్ని డోర్లు మూసుకోవడమే, డోర్ తెరిచిపెట్టే సమస్య లేదు. ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి రావాలన్నా కూడా ఓ బాత్రూమ్కో ఏదైనా బయటికి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ ఆ డోర్ తీసి అటు ఇటు చూసి కోతులు ఉన్నాయా లేవా అని చూసి అప్పుడు బయటకు వచ్చే సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రధానంగా ఇది ఇట్లా కావడానికి కారణం కూడా అధికారులే, ఇటు నాయకులు అధికారులు. ఎందుకంటే వాటికి ఏదైతే వాటి అవి నివసించే ప్రాంతాలను భంగం కలిగించి కాబట్టి అవి ఇటు జనారణ్యంలోకి వస్తున్నాయి, ప్రజల్లోకి వస్తున్నాయి. లేకపోతే అవి ఎక్కడో గుట్టలల్లా అడవులల్లా చెట్లల్లో ఉన్న కాడ మంచిగా వాటి జీవనం సాగించేటి, అక్కడనే పండ్లు అన్నీ దొరికేటి, ప్రతి ఒక్కటి తీరొక్క పండు దొరికేది. ఇప్పుడు అవన్నీ గ్రానైట్ క్రషర్ అని పెట్టి మొత్తం గుట్టలను నేలమట్టం చేస్తుంటే అవి ఎక్కడ ఉంటాయి? ఇక ఊర్ల మీద పడిపోతే ఊర్ల మీద వాడి ఏం చేస్తున్నాయి? ప్రజల పాలనను హరిస్తున్నాయి. సో ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఇలాంటి ప్రాణాలు పోకుండా ఇప్పటికైనా ఈ కోతులపై దృష్టి సారించి అవి గ్రామాలలో ఉండకుండా వాటిని ఒక అడవులకు పంపేలా ఇటు అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. మొత్తానికైతే ఈ ఒక్క గ్రామం అనే పరిస్థితి కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో లాస్ట్కు సిటీలో కూడా కోతులు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొంది. సో ఇప్పటికైనా అధికారులు ఈ కోతుల నుంచి వెళ్ళి ప్రజలను కాపాడాలని కూడా అటు ప్రజలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే కోతుల దాడి వల్ల ఒక నిండు ప్రాణం బలిగొంది.